వెల్కమ్ టు స్మార్ట్ మనీ కార్నర్. ఈ మధ్య కాలంలో చాలా మటుకు కరెక్షన్ జరిగిన ఐటీ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. నేను డిస్కస్ చేయబోతున్న స్టాక్స్ ఎన్ఐఐటీ అండ్ సెకండ్ వన్ యాప్టెక్ అండ్ క్యాంపుకామ్ సాఫ్ట్వేర్ ఇండియా. ఈ 3 స్టాక్స్ గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫర్దర్‌గా ఛానల్‌ని మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్రస్తుతానికైతే ఎన్ఐఐటీ 130 దగ్గరగా ట్రేడ్ అవుతుంది. యాప్టెక్ రూ. 230 దగ్గరగా ట్రేడ్ అవుతుంది. క్యాంపుకామ్ సాఫ్ట్వేర్ అరౌండ్ రూ. 29 దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ రీజన్ ఏంటంటే తక్కువ వాల్యుయేషన్ దగ్గరగా ఈ స్టాక్స్ అయితే ట్రేడ్ అవుతున్నాయి. ఎన్ఐటీ అరౌండ్ 1.72 టైమ్స్ ప్రైస్ టు బుక్ ట్రేడ్ అవుతుంది. యాప్టెక్ 5.18 టైమ్స్ ట్రేడ్ అవుతాయి. క్యాంపుకామ్ సాఫ్ట్వేర్ 1.63 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. ఈవెన్ పీఈ రేషియోస్ కూడా చాలా మటుకు రీజనబుల్‌గా కనబడుతూ ఉన్నాయి. రీసెంట్ టైమ్‌లో చాలా మటుకు కరెక్షన్ అయితే కనబడుతుంది ఈ స్టాక్‌లో. ఉదాహరణకు మీరు యాప్టెక్ చూస్తే గనక ఆల్మోస్ట్ స్టాక్ అయితే అరౌండ్ 400 నుంచి మీకు సిగ్నిఫికెంట్‌గా స్టాక్‌లో ఒక కరెక్షన్ అయితే కనబడుతుంది. పాజిబుల్లీ లోయర్ లెవెల్స్ దగ్గరగా యాప్టెక్‌లో ఒక బయింగ్ ఇంట్రెస్ట్ అయితే రావచ్చు. లాంగ్ టర్మ్ బేసిస్ మీద అక్యుములేట్ అనుకునే వాళ్ళకి కూడా యాప్టెక్ అయితే ఒక బెస్ట్ బై జోన్‌లోనైతే కనబడుతుంది. యాప్టెక్ ఒకటి డెఫినెట్‌గా అయితే వాచ్ లిస్ట్‌లో అయితే పెట్టుకోవాల్సిన స్టాకే. ఇంకోటి ఎన్ఐటీ లెర్నింగ్ కూడా. ఎన్ఐటీ కూడా మీకు రీసెంట్‌గా ఆల్మోస్ట్ మీకు చాలా మటుకు కరెక్షన్ తర్వాత మీకు స్టాక్‌లో ఒక అప్ ట్రెండ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇది కూడా లాంగ్ టర్మ్ అక్యుములేషన్‌కి అయితే ఒక బెస్ట్ ప్లేస్‌లోనే కనబడుతుంది. ఎన్ఐటీతో పాటు క్యాంపుకామ్ సాఫ్ట్వేర్ కూడా రీసెంట్‌గా స్టాక్ 40 పైనుంచి మీకు ఒక చాలా మటుకు కరెక్షన్ అయితే జరిగింది. పాజిబుల్ ఒక అక్యుములేషన్ అయితే ఈ స్టాక్‌లో కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. యాప్టెక్‌లో రాధాకిషన్ దమానీకి 41.49 కరోర్ హోల్డింగ్స్ ఉన్నాయి. కన్సిస్టెంట్‌గా 3.03% వాటా యాప్టెక్‌లో హోల్డ్ చేస్తున్నారు. రాకేష్ జుంజున్వాలా అసోసియేట్స్‌కి ఆల్మోస్ట్ 598.68 కరోర్ షేర్స్ ఉన్నాయి. వర్త్ షేర్స్ అయితే ఉన్నాయి. మీకు చాలా మటుకు కొద్దిగా డ్రాప్ బయింగ్ అండ్ సెల్లింగ్ జరుగుతుంది. బట్ ఓవరాల్‌గా స్టడీ వాటా అయితే మెయింటైన్ చేస్తున్నారు యాప్టెక్‌లో. అండ్ రాధాకిషన్ దమానీ ఇన్వెస్ట్ చేసిన స్టాక్ రాకేష్ జుంజున్వాలా ఇద్దరు కూడా ఇన్వెస్ట్ చేసిన స్టాక్. ఫర్దర్‌గా స్టాక్‌లో చాలా మటుకు కరెక్షన్ జరిగింది. బట్ స్టిల్ వీళ్ళిద్దరైతే స్టాక్‌ని హోల్డ్ చేస్తున్నారు. ఫర్దర్‌గా కంపెనీ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా కంపెనీ పోస్ట్ చేసింది. మీరు డిసెంబర్‌లో 45 కరోర్ ప్రాఫిట్ సేల్స్ వచ్చాయి కంపెనీకి. చాలా మటుకు మీకు సేల్స్ తగ్గాయి రీసెంట్ ఫ్యూ క్వార్టర్స్‌లో చూసుకుంటే. అందుకని మీకు స్టాక్ ప్రైస్ కూడా ఫాల్ అయింది. ప్రాఫిట్ అనేది 3.15 కరోర్‌కొచ్చింది. ప్రాఫిట్స్ చాలా మటుకు ఇక్కడ నుంచి స్టాక్‌లో ఒక మొమెంటమ్ రావాలంటే మీకు ప్రైస్‌లో అప్రిషియేషన్ రావాలంటే ప్రాఫిట్స్ పెరగాల్సుంది. ఈపీఎస్‌లో కూడా చాలా మటుకు ఇంప్రూవ్‌మెంట్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ప్రైస్‌తో పాటుగా. ఇది క్వార్టర్లీ రిజల్ట్స్ అయితే పీ&ఎల్ చూస్తే కనుక నెట్ సేల్స్ అనేవి చాలా మటుకు పెరిగాయి. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద మీరు చూస్తే గనక లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కంపెనీ నెట్ సేల్స్ పెరుగుతూ వస్తున్నాయి. ఆ తర్వాత నెట్ ప్రాఫిట్ అనేది చాలా మటుకు ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. మార్చ్ 2023లో 55.34 కరోర్ నెట్ ప్రాఫిట్ కంపెనీ పోస్ట్ చేసింది. 37.66 కరోర్ నెట్ ప్రాఫిట్ లాస్ట్ ఇయర్ మార్చ్‌లో పోస్ట్ చేసింది. అడ్జస్టెడ్ ఈపీఎస్ కూడా చాలా మటుకు ఇంప్రూవ్ అవుతూ వస్తుంది కంపెనీది. పీ&ఎల్ పెరుగుతుంది. అండ్ స్టడీగా లాంగ్ టర్మ్ బేసిస్ మీద కంపెనీ అయితే ప్రాఫిట్స్ అయితే పోస్ట్ చేయగలుగుతుంది. ఫర్దర్‌గా ఎన్ఐఐటీ క్వార్టర్లీ రిజల్ట్స్ చూద్దాము. యాప్టెక్ ఒకటి లాంగ్ టర్మ్ బేస్ మీద అక్యుములేట్ చేసుకోవచ్చు. కమ్ టు ఎన్ఐఐటీ దిస్ ఈజ్ డిసెంబర్‌లో మీకు సేల్స్ ఈ డిసెంబర్ సేల్స్ 31.99 కరోర్‌గా వచ్చాయి. లాస్ట్ ఇయర్ డిసెంబర్‌లో సేల్స్ 42.73 కరోర్‌గా వచ్చాయి. ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ అనేది 4.03 కరోర్‌గా వచ్చింది ఈ డిసెంబర్‌లో. లాస్ట్ ఇయర్ డిసెంబర్‌లో. ఈ డిసెంబర్‌లో మాత్రం 13.83 కరోర్‌కొచ్చింది. ప్రాఫిట్స్ అయితే పెరిగాయి. ఈపీఎస్ పెరిగింది. చాలా మటుకు ఎన్ఐఐటీ స్టాక్ కూడా ఒక కరెక్షన్ తర్వాత బెస్ట్ బై అని నేను అనుకుంటున్నాను. ఎన్ఐఐటీ ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే కనుక నెట్ సేల్స్ అనేవి 157.45 కరోర్‌గా వచ్చాయి. నెట్ ప్రాఫిట్ అనేది తగ్గింది మీకు చాలా మటుకు ఈ ఇయర్‌లో. దట్ ఈస్ ద రీజన్ స్టాక్ ప్రైస్‌లో కూడా మీరు ఒక ఫాల్ అయితే చూస్తున్నారు. అడ్జస్టెడ్ ఈపీఎస్ చూస్తే కనుక అదే మనకి ఫాల్ అయితే కనబడుతుంది. పాజిబుల్లీ ఎన్ఐటీ నుంచి కూడా ఫ్యూ క్వార్టర్స్ ప్రాఫిట్స్ పోస్ట్ చేయగలిగితే కంపెనీలో స్టాక్ ప్రైస్‌లో కూడా ఒక అప్రిషియేషన్ అయితే రావచ్చు. ఎన్ఐటీ కూడా డెఫినెట్‌గా అయితే వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సిన స్టాకే. లాంగ్ టర్మ్ బైకి అయితే ఒక బెస్ట్ ప్లేస్‌లోనే కనబడుతుంది. సురేష్ కుమార్ అగర్వాల్ హోల్డింగ్ చేస్తున్న స్టాకు 19.39 కరోర్. ఆశిష్ కచోలియా రీసెంట్‌లీ సెల్ చేసిన స్టాకు. మేబీ ఇది కూడా ఒక రీజన్ అయి ఉంటది స్టాక్‌లో చాలా మటుకు ఫాల్ రావడానికి. ఎందుకంటే మేజర్ ఇన్వెస్టర్స్ సెల్ ఆఫ్ అయితే వచ్చింది రీసెంట్‌గా. సురేష్ కుమార్ అగర్వాల్ ఆల్మోస్ట్ లాస్ట్ 2 క్వార్టర్స్ నుంచి కూడా సెల్లింగ్ జరుగుతుంది కాబట్టి స్టాక్ అప్రిషియేషన్ లేదు. ఆశిష్ కచోలియా కంప్లీట్‌లీ నిల్ హోల్డింగ్స్ కాబట్టి
ఫర్దర్‌గా మీకు ప్రైస్ ఫాల్ అవ్వడానికైతే కారణం. సో, పాసిబుల్లీ ఐదర్ ఆఫ్ ద ఇన్వెస్టర్ మళ్ళీ బై పొజిషన్ తీసుకుంటే గనక ఎన్ఐటీలో బెస్ట్ ప్రైస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి క్యాంపుకామ్ సాఫ్ట్‌వేర్ ఇండియా ఈ స్టాక్ కొద్దిగా ఏంటంటే లైక్ ఎన్ఐఐటీ అండ్ యాప్టెక్ కొద్దిగా నెగెటివ్‌గా ట్రేడ్ అయ్యాయి ఈ ఇయర్ అంతా కూడా. బట్ క్యాంపుకామ్ సాఫ్ట్ ఆల్మోస్ట్ ఈ ఇయర్ 70% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ వెరాజ్ టాటా ఎల్ఎక్సీ కానీ, తాన్లా ప్లాట్‌ఫార్మ్, న్యూజెన్ సాఫ్ట్‌వేర్, సిఈ ఇన్ఫో సిస్టమ్స్‌లో తో పాటుగా ఈ స్టాక్ కూడా చాలా మటుకు బెటర్ రిటర్న్స్ అయితే ఇవ్వగలిగింది. బట్ స్టిల్ పీర్‌తో కంపేర్ చేసినప్పుడు ప్రైస్ టు బుక్ ఓన్లీ 1.64 టైమ్స్ అయితే స్టాక్ ట్రేడ్ అవుతుంది. అండ్ ఆర్ఓఈ ఇంప్రూవ్ అవ్వాలి స్టాక్‌ది. అండ్ డెట్ టు ఈక్విటీ కూడా చాలా రీజనబుల్‌గా కనబడుతుంది. 0.01 టైమ్స్ మాత్రమే. మీన్స్ ఆల్మోస్ట్ ఓన్లీ 1% కంటే తక్కువగా ఉంది డెట్ టు ఈక్విటీ. సో, రీజనబుల్ డెట్ టు ఈక్విటీ. సో, హోప్‌ఫుల్లీ క్యాంపుకామ్ సాఫ్ట్ ఇక్కడి నుంచి ఒక బెస్ట్ బై. ఒకవేళ ప్రైస్ అప్రిషియేట్ అయితే కనుక మల్టిపుల్ ఫోల్డ్ ఆఫ్ రిటర్న్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, లాంగ్ టర్మ్‌లో ఇదొక మల్టీ బ్యాగర్ స్టాకే. అండ్ కంపెనీ నెట్ సేల్స్ చూడండి. సో, లాస్ట్ ఇయర్ డిసెంబర్‌లో 8.59 crore ఉంటే, సో, ప్రస్తుతానికి 20.86 crore నెట్ ప్రాఫిట్ అయితే కంపెనీ పోస్ట్ చేసింది. అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ అనేది 0.72 నుంచి 0.90కి వెళ్ళింది. అండ్ అడ్జస్టెడ్ ఈపీఎస్ అనేది 0.09 నుంచి 0.11కి పెరిగింది. సో, ఫుల్లీ ఇయర్ ఆన్ ఇయర్ బేస్ మీద ఈపీఎస్ పెరిగింది, ప్యాట్ పెరిగింది. అండ్ సేల్స్ కూడా చాలా మటుకు ఇంప్రూవ్ అయ్యాయి. బట్ క్యూ ఆన్ క్యూ బేస్ మీద కొద్దిగా మీకు అప్స్ అండ్ డౌన్ కనబడుతున్నాయి. బట్ ఓవరాల్‌గా కంపెనీ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ అండ్ లాంగ్ టర్మ్‌లో కంటిన్యూయస్‌గా ప్రాఫిట్స్ అయితే పోస్ట్ చేయగలుగుతుంది. అండ్ బెస్ట్ ప్రైస్ దగ్గరగా ఉంది. రిటైల్ పార్టిసిపేషన్ కంపెనీలో రావచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే కనుక స్ట్రాంగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అయితే లేదు. బట్ ఓవరాల్‌గా నెట్ సేల్స్ ఆన్ అన్ యావరేజ్ బేసిస్ మీద మీకు కంపెనీ యొక్క నెట్ సేల్స్ పెరుగుతూ వస్తున్నాయి. లైక్ మీకు కోవిడ్ నుంచి మళ్ళీ ఒక ఇంప్రూవ్‌మెంట్ అయితే కనబడుతుంది నెట్ సేల్స్‌లో. సో, నెట్ ప్రాఫిట్స్ అనేవి చాలా మటుకు ఇంప్రూవ్ అయ్యాయి. సో, మార్చ్ 2023లో 4.65 crore నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. మార్చ్ 2022లో 12.87 crore నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. కొద్దిగా ప్రాఫిట్స్ తగ్గాయి లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేసుకుంటే. బట్ కంటిన్యూయస్‌గా మీరు ప్రాఫిట్స్ కానీ, సేల్స్ కానీ ఎక్స్‌పెక్ట్ చేయలేం ఇట్లాంటి స్మాల్ క్యాప్ కంపెనీలో. బట్ రెగ్యులర్‌గా కంపెనీ అయితే పెర్ఫార్మ్ చేయగలుగుతుంది. అండ్ హోప్‌ఫుల్లీ లాంగ్ టర్మ్ బేస్ మీద ఈ స్టాక్‌నైతే యాడ్ ఆన్ డిక్లైన్ బేస్ మీద యాడ్ చేసుకోవచ్చు. అండ్ క్వార్టర్లీ రిజల్ట్స్, ఫైనాన్షియల్స్ మానిటర్ చేసుకుంటూ ఇన్వెస్ట్‌మెంట్స్ అయితే చేయాల్సి ఉంటుంది. సో, ఇవి బేసికల్‌గా 3 స్టాక్స్ ఐటీ సెగ్మెంట్‌లో ఉన్నాయి. అండ్ రీసెంట్ టైమ్‌లో చాలా మటుకు కరెక్షన్ జరిగిన స్టాక్సే. యాప్టెక్ అండ్ ఎన్ఐఐటీ అయితే చాలా మటుకు ఫాల్ వచ్చింది స్టాక్స్‌లో. అండ్ బెటర్ ప్లేస్‌లో ఉంది అక్యుములేట్ చేసుకోవడానికి. అండ్ పాసిబుల్లీ మార్కెట్స్ ఆల్ టైమ్ హై నుంచి కరెక్షన్ జరిగితే ఐటీ స్టాక్స్, ఫార్మా స్టాక్స్‌లో మంచి రిటర్న్స్ అయితే రావచ్చు. అండ్ ఆ టైంలో ఆల్రెడీ బీట్ అండ్ డౌన్ స్టాక్స్‌లో బయింగ్ ఇంట్రెస్ట్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానెల్‌ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.